తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నూతన రాజకీయ పార్టీని ఏప్రిల్ 25, 2026న అధికారికంగా ప్రకటించనున్నారు. పార్టీ ఆవిర్భావ సభలో పార్టీ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మునిరాబాద్లోని సభా వేదిక వద్ద తెలంగాణ ప్రజా వికాస్ సమితి పేరుతో ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలియడంతో ఈ పేరు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరికొన్ని వార్తా కథనాల ప్రకారం తెలంగాణ ప్రజాజాగృతి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తన తండ్రి కేసీఆర్ పెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి, టీఆర్ఎస్ పేరును మళ్లీ వినియోగించే అవకాశం ఉందన్న వార్తలు కూడా వచ్చాయి. మేడ్చల్ జిల్లా మునిరాబాద్లోని అద్వయ్య కన్వెన్షన్ హాలులో ఉదయం సభ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పార్టీ జెండా మరియు పేరును కవిత ఆవిష్కరిస్తారు. సభ వద్ద వరంగల్ కాకతీయ తోరణం ఆకృతిలో ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ తల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే మరియు ఆచార్య జయశంకర్ విగ్రహాలను ప్రదర్శనలో ఉంచారు. సభ అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు దాదాపు 2000 కార్లతో బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. తెలంగాణ అస్తిత్వం, అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత తెలిపారు. ప్రధానంగా మహిళలు, నిరుద్యోగ యువత మరియు రైతాంగ సమస్యలపై దృష్టి సారించినట్లు సమాచారం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం 25 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పుట్టిందని, కానీ గత కొన్నేళ్లుగా ఆ పార్టీ తన పేరుతో పాటు పనితీరును, పార్టీ ఆత్మను కూడా మార్చుకుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడారు. పేరు మార్పు మొదలు ప్రతి విషయంలో టీఆర్ఎస్ మారిందని, దీనితో ఆ పార్టీకి ప్రజలతో ఉన్న పేగుబంధం తెగిపోయిందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇంకా మిగిలే ఉన్నాయని అన్నారు. వీటిని సాధించడమే తాను ప్రారంభించబోయే పార్టీ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రజల కోసం పనిచేసే స్వచ్ఛమైన ప్రాంతీయ పార్టీ అవసరం ఇప్పుడు తెలంగాణకు ఉందని అన్నారు.